హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. నేను బరిటో చేశానండి. ఇది చాలా చాలా బాగుంటుంది. మనం రెస్టారెంట్కి వెళ్ళి బోలు డబ్బులు పోసి లొట్టలు వేసుకుంటూ తింటాం కదా, అది ఈ బరిటో. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి హెల్త్కి చాలా చాలా మంచిది. మనం బయటికి వెళ్ళి తినే బదులు ఇంట్లోనే చక్కగా చేసేసుకుని హైజీనిక్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చుని హాయిగా ఎంజాయ్ చేస్తూ చక్కగా తినేయచ్చు. బరిటో ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. కొంచెం బట్టలు వేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసేయండి. ఎక్కువ వేయించకుండా చాలా ఫ్రై చేయండి, లైట్గా వేయించండి అంటే. కొంచెం సాల్ట్, కొంచెం పెట్టుకోవాలి. ఇవన్నీ హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇక్కడ ఇది లైట్గా వేయిపోయినాయి, తీసేద్దాం మనం. స్టవ్ ఆఫ్ తీసేయాలి. దీన్ని ఒక బౌల్ వేసేసుకోండి. మళ్ళీ కొంచెం బటర్ వేసింది. ఇట్లా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసేస్తాయి. ఇవి కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసాం. కొంచెం సాల్ట్, కొంచెం పెప్పకూడదు అయితే, కొంచెం పసుపు వేయండి. ఇవి కూడా వేగిపోయినాయి. మనం ఒక బౌల్లో తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బాగా నీళ్ళుగా నీట్గా వేయించేది. చూసారా, ఇది ఊరికే ఉడికిపోతుంది. అందుకని ఎక్కువ సేపు వేయించుకోకండి. ఈ ముందుగా ఉడకబెట్టుకున్న ఈ రైస్ని మనం ఈ బౌల్లో వేసేస్తున్నాం. కొంచెం నెయ్యి కావాలనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం కొత్తిమీర వేసి చికెన్ కలపండి బాగా. గోధుమ పిండిలో మనం కొంచెం సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇలా గోధుమ చపాతీ పిండిలాగా మనం కలిపేసుకోవాలి. కలిపేసుకుని చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పెద్ద సైజు చపాతీలాగా చేసుకోవాలి. చూసే చపాతీ చేస్తాను. నేను కావాలంటే మైదా పిండిలో చేసుకోవచ్చు, పలుచగా చేసుకోవచ్చు. చాలా మరి మందంగా అవుతుంది, మరి పలుచగా అవుతుంది. ఎంత మందంగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం పెనం మీద కాల్ చేసుకున్నాం. స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టేసేయండి. ఈ చేసుకునే చపాతీని దీని మీద వేసేద్దాం. ఇది కొంచెం పెద్దదైంది పెనానికి, పర్లేదు చపాతీ చేద్దాం. మనం ఆయిల్ లేకుండా ఇది కాల్చుకోవాలి. ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మాత్రమే కాల్చండి, ఎక్కువ కాల్చొద్దు. ఎక్కువ కాలిస్తే అది అప్పటిలాగా విరిగిపోతుంది అనమాట. అందుకని లైట్గా కాల్చండి, ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు. ఇది మొత్తం కాలిపోయింది చక్కగా. ఇంకా తీసేద్దాం. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా బ్లాక్ బీన్స్ కూడా మనం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఈ స్వీట్ కార్న్ కూడా సాల్ట్ వేసి మనం ఉడకబెట్టుకోవాలి. ఇది చల్లారిపోయిందండి. మనం బయట ప్రిపేర్ చేసుకున్నాక రెడీ చేసి పెట్టుకున్నవన్నీ బాగా నీట్గా పెట్టేసేయండి.
నీట్గా పెట్టేసాను. ఇలా నీట్గా పెట్టేసేసి దాని మీద కాల్చుకున్నాను. ఇప్పుడు గట్టిగా తీసేయడం అంతే. గ్యాస్ అనేది లేకుండా ఇలా నీట్గా చుట్టేసేయండి. స్టవ్ నుంచి మనం పెనం మీద పెట్టేసుకున్నది. సరే అని చక్కగా వచ్చేసింది. పొడితో చేసేయడం అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. అదిరిపోయింది అసలు. మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇటువంటి వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మీకు చూపిస్తాను చూడండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. చూసారా ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి.